వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ టాకీస్ స్పెషల్ సెషన్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము నటి రాధా గారి గురించి. రాధా గారు కేరళలో పుట్టి పెరిగిన మలయాళీ కుట్టి. రాధా గారి అసలు పేరు ఉదయ చంద్రిక. ఈమె అక్క అంబికా గారు. ఈమె కూడా తమిళం తెలుగు మూవీస్లో నటించిన ఫేమస్ యాక్ట్రెస్. వీరిద్దరూ కలిసి తమిళంలో 10కి పైగా సినిమాలలో నటించారు. ఉదయ చంద్రిక అలియాస్ రాధా గారి సినీ ప్రయాణం 1981లో మొదలైంది. భారతీ రాజా గారి దర్శకత్వంలో అళగల్ ఒయివతిల్లై మూవీలో కార్తీక్ సరసన నటించారు. ఈ చిత్రం తెలుగులో సీతాకోక చిలుక పేరుతో రూపొందించబడింది. ఆ తరువాత రాధా గారి హీరోయిన్ ప్రస్థానం మొదలైంది. కెరియర్ స్టార్టింగ్లో కమల్ హాసన్ సరసన టిక్ 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 మూవీలో చిన్న రోల్ యాక్ట్ చేసిన తర్వాత కమల్ హాసన్ గారితో కలిసి హీరోయిన్గా చాలా రోల్స్ నటించారు. వీరిద్దరి కాంబినేషన్ హిట్ పేరుగా నిలిచింది. అంతేకాదు రాధా గారు రజనీకాంత్తో కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. తమిళంలో సుమారు 80 నుంచి 90కి పైగా సినిమాలు చేసిన నటి రాధా గారు. అటు విజయకాంత్తో ఇటు సత్యరాజ్ గారితోనూ ఎన్నో సినిమాలు చేశారు. అంతేకాకుండా ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు అయిన భాగ్యరాజ్ గారితో కలిసి చాలా సినిమాలు యాక్ట్ చేశారు. అంతేకాకుండా అటు ఎంజీఆర్ గారితో నటించే అవకాశం కూడా ఈ భామకి దక్కింది. రాధా గారు మలయాళం ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు నటించారు. ముఖ్యంగా మోహన్ లాల్ గారి సరసన రాధా గారు అంబికా గారు నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అటు తెలుగులో కూడా అరంగేట్రం చేశారు. చిరంజీవి సరసన రాధా గారు నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అటు లంకేశ్వరుడు నుంచి ఇటు స్టేట్ రౌడీ వరకు, ఇటు యముడికి మొగుడు నుంచి కొండవీటి రాజా వరకు వీరిద్దరి కాంబినేషన్ మాస్ హిట్. అంతేకాదు 1980స్లో చిరంజీవి విజయశాంతి రాధా గారి కాంబినేషన్ ఒక ఊపు ఊపేసింది స్టేట్ని. మధ్యలో రాధా గారు కొన్ని హిందీ సినిమాలు కూడా నటించారు. ఫేమస్ హీరో జితేంద్ర ధర్మేంద్ర గారి సరసన ఆమెకు కొన్ని అవకాశాలు వచ్చాయి. If you like this video, don't forget to share and subscribe. One and only Trendy Talkies.